మిత్రులందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం విచక్షణ జ్ఞానం ఎలా ఉపయోగించాలి జీవితంలో నేర్చుకున్నాం. దీన్ని నేర్చుకుంటే మనకి ఏ పని చేసినా ఎంత విచక్షణ జ్ఞానంతో చేయాలి. సపోజు ఒక ఓటు వేయాలనుకోండి. ఎంత విచక్షణ జ్ఞానంతో వేయాలి అని ఆలోచించి మనం వెయ్యాలి. అదే ఓటనే కాదు, ఏ పని చేసినా సరే. ఇప్పుడు దీని గురించి ఒక ఊళ్ళో ఒక ముగ్గురు మొనగాళ్ళు అనేటువంటి యువకులు ఉండేవారు. ముగ్గురు యువకులు ఉండేవారు. వాళ్ళు అసాధారణ విద్యలని అభ్యసించారనమాట. అంటే మొదటివాడు ఇప్పుడు ఎముకలను అమర్చి ఆ ప్రాణి ఏంటో చెప్పగలడు. ఎముకలు అక్కడ గుట్ట కింద పడిపోయింది అనుకోండి, ఒక చనిపోయింది, ఒక లేడి చనిపోవచ్చు, ఒక సింహం చనిపోవచ్చు, ఒక మనిషి చనిపోవచ్చు, ఏది ఏమిటో తెలవదు కదా. వాడికి ఏమిటి అవన్నీ ఒక చోట అమర్చి ఆ ప్రాణి ఏంటో చెప్పేయగలడు అనమాట. అటువంటి విద్యను అభ్యసించాడు. ఇంకా రెండోవాడు ఆ ఎముకలకు మాంసాన్ని, చర్మాన్ని కూడా ఇచ్చి కప్పగలడనమాట. సపోజ్ ఒక లేడీ చనిపోయినట్టయితే దానికి మాంసం ఇచ్చేసి మామూలుగా అలా ఉంటుందన్నమాట. మూడో వాడికి ఏమొచ్చు విద్య, ఆ శరీరంలో ప్రాణం పోయగలడనమాట. అంటే అవన్నీ ఒక చోట పెట్టి చర్మం, మాంసం ఇచ్చినట్టయితే దానికి ప్రాణం పోసేస్తాడు. అటువంటి విద్య నేర్చుకున్నాడు. ఒకరోజు వీళ్ళు అడవి గుండా వెళ్తున్నారు. అక్కడ కొన్ని ఎముకలు కనిపిస్తాయన్నమాట. అవి ఏమిటో తెలవదు. తమ విద్యలని ప్రదర్శించాలనుకుని మొదటివాడు కొత్తగా నేర్చుకుని వస్తున్నాడు కదా, ఆ ఎముకలను అన్నింటినీ ఒక చోట కూర్చి అది ఒక సింహం అని తెలుస్తుంది అన్నమాట అతనికి. ఒరే ఇది సింహం రా అంటాడు. ఇంకా రెండోవాడు అయితే దీనికి నేను మాంసాన్ని, రక్తాన్ని కూడా ఇచ్చేసి ఒక రూపాన్ని ఇస్తాను అంటాడు. సరే ఇమ్మంటాడు. ముగ్గురు కూడా ఇస్తారు. మూడోవాడు మరి ఏం చేస్తాడు, దానికి ప్రాణం పోసేస్తాడు. ప్రాణం పోసేయగానే లేచి అది గాండ్రిస్తుంది. అప్పుడే లేచింది కదా, దానికి ఆకలేసిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ముగ్గురిని తినేస్తుంది. ముగ్గురిని తినేస్తే ఫినిష్. ఇప్పుడు ఈ కథ బేతాళుడు విక్రమార్కుడికి చెప్తాడు అన్నమాట. బేతాళుడు అడుగుతాడు విక్రమార్కుడిని, ఈ ముగ్గురిలో పరమ మూర్ఖుడు ఎవరు అని చెప్తారు అని అడుగుతాడు. మరి ఈ విషయం తెలిసి కూడా మాకు చెప్పలేకపోతే నీ తల వెయ్యి ఒక్కలైపోతుంది అంటే అనేసరికి విక్రమార్కుడు ఏం చెప్తాడు, మీరు ఆలోచించండి, కామెంట్ చేయండి ఈ లోపుగా. ఏమని చెప్తాడంటే, మూడోవాడు మొదటి వాళ్ళు ఇద్దరూ కూడా తమ విద్యలను ప్రదర్శించుకున్నారు, ప్రమాదం లేదు. మరి దానికి ప్రాణం పోసేస్తే, సింహానికి ప్రాణం పోసేస్తే అది క్రూర జంతువు కదా, తినేస్తుందని వీడికి విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. అదేవిధంగా మనం ఏదైనా ఓటు వేసేటప్పుడు కానీ, ఒక విద్యను అభ్యసించేటప్పుడు కానీ విచక్షణ జ్ఞానం ఉండాలన్నమాట మనకి. ఈ కథ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.